నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవతో ప్రభుత్వ ఆసుపత్రికి 26 మంది స్టాఫ్ నర్సుల నియామకం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటన, పలువురి నేతల పరామర్శ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అబుల్ కలాం వర్ధంతి వేడుకలు. వేల్పూర్ మండలం నడుకుడలో 1,50,00,000 నిధులతో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్లను ప్రారంభించిన బీఆర్ఎస్ నేతలు. నూతన మీ సేవా సెంటర్లకు అనుమతులు ఇవ్వొద్దని ఆర్డీఓకి మీ సేవా నిర్వాహకుల వినతి. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అన్న విషయాలను రోగులను మరియు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలు అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆసుపత్రి వైద్యులు, రోగులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో గల కాంతి పాఠశాలలో రోబోటిక్స్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల రోబోలను స్వయంగా ఏర్పాటు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు రూపొందించిన రోబోలను పరిశీలించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు అద్భుతమైన రోబోలను ఏర్పాటు చేసి పాఠశాలలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కాంతిగంగారెడ్డి, డైరెక్టర్ శశాంక్, రోటరీ అధ్యక్షుడు గోపికృష్ణ, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. So those are participated in this program. The children are very enthusiastically participated, and congratulations to them and the staff also. So very encouraging the other children, and Uday also very actively participated. So congratulations to all and management. Thank you. రానున్న తరంలో ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఈ కోర్సు డిమాండింగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రజెంట్ బీటెక్లో బీఎస్సీలో ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానికి అనుగుణంగా మనకి కాంతి స్కూల్లో ఇప్పుడే ఈ 3rd, 4th క్లాస్ నుండి బీటెక్ వేయడం అనేది చాలా అభినందనీయం. ఇది సో రానున్నటువంటి కాలంలో మన కాంతి స్కూల్ చిల్డ్రన్స్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి స్కూల్స్ కూడా ముందు ఇలాంటి శిక్షణలో పాల్గొంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఫ్యూచర్లో బీటెక్ సాధ్యపడి బీటెక్లో కూడా ఇది సిఎస్ఎం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాంల పిల్లలకు కూడా ఫ్యూచర్ స్టడీస్తో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ రోబోటిక్స్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూడా రోబోటిక్స్ పనిచేస్తున్నాయి. రోబోటిక్స్ సర్జరీ నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ క్యాంప్ చాలా చక్కగా నిర్వహించారు. ఇట్టి క్యాంప్ నిర్వహించినటువంటి ఈ కాంతి స్కూల్ మేనేజ్మెంట్ గారికి మరియు రోబోటిక్స్ తయారు చేసిన పిల్లలందరికీ కూడా మా ఆశీర్వాదాలు తెలియజేస్తూ, Sir has introduced some technology in your school. I hope if it continues in the future, definitely you people will excel in this program, because the future depends on AI. So that it starts from coding. I hope definitely you will have a bright future. Thank you for giving me this wonderful opportunity. To participate in such events, and they develop quite a lot. Practically, I've seen them doing and assembling the robots and presenting the working mode of the robots. I really congratulate them once again for taking such events and encourage students and development in rural areas especially. Thank you. వాటిని తయారు చేయడం ఎలా, వాటిని అసెంబుల్ చేయడం ఎలా, వాటిని ఆపరేట్ చేయడం ఎలా అనే విషయాల్లో
చాలా బ్రహ్మాండంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇవ్వగలిగితే పిల్లలు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే మీరు కార్పొరేట్ స్కూల్స్ అంటున్నారో, కార్పొరేట్ స్కూల్స్ కావు, అవి కమర్షియల్ స్కూల్స్. ఆ కమర్షియల్ స్కూల్స్లో ఇటువంటి ఏదో 1-2 ఇంప్లిమెంట్ చేసేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. కానీ మాలాంటి కమిట్మెంట్ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్ కూడా ఈ రోబోటిక్ సిస్టాన్ని ముందుకు తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము. మీ అందరి సహకారం ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఢిల్లీలో రైతాంగ పోరాటంపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, సహాయ కార్యదర్శి దేవరాంలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 21వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెళ్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించడం అమానుషమని అన్నారు. పోలీసుల దాడులు యువ రైతు శుభ కిరణ్ సింగ్ మృతి చెందాడని, ఆయన మృతికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని అన్నారు. రైతులపై ఉక్కుపాదం మోపాలని చూపితే రానున్న ఎన్నికల్లో ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి గోరీ కడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, గంగారాం, గంగాధర్, రమేష్, నరేందర్, అశోక్, నిఖిల్, మహేష్, అనిల్ తదితరులు ఉన్నారు. శుభకరణ్ సింగ్ అనేటటువంటి యువ రైతు చనిపోవటం జరిగింది. అంటే ఇదేనా మీ రెట్టింపు లాభాలు రైతులకు? రైతుల్ని చంపడమేనా మీ ప్రభుత్వం విధానం? కాబట్టి ఇప్పటికైనా వెంటనే గతంలో మీరు రైతాంగానికి రాతపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రైతులందరూ మీకు గోరీ కడతారని చెప్పి ఏదైతే స్వామినాథన్ శిబిరాసుల్ని అమలు చేస్తామని ఏదైతే చెప్పినో మీరు దాన్ని అమలు చేయమని చెప్పేసి రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటానికి దిగితే ఆ రైతుల్ని ఈ రోజు పొట్టన పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్వామినాథన్ చెప్పిండో ఆ శిబిరాసుల్ని అమలు చేయమనే కోరుతున్నాం. కానీ దేశానికి తిండి పెట్టే రైతుల్ని పొట్టన పెట్టుకుంటారు అంటే ఆ రకంగా డ్రోన్లతోని, సైన్యంతోని, బార్డర్ సైన్యంతోని రోడ్ల మీద మేకులు కొట్టి పంచర్ అయ్యేటట్టుగా ఈరోజు లాఠీ చార్జీలు బాష్పాలు చేసి రైతాంగాన్ని బీభత్సం చేస్తూ ఉంది. నిన్న జరిపిన కాల్పుల్లో 23 సంవత్సరాల భగత్ సింగ్ లాగా భగత్ సింగ్ 23 సంవత్సరాలను ఉరికంబాన్ని దేశ రక్షణ కోసం, ఈ విదేశీ దోపిడీ పోవడం కోసం చేసినట్లుగా, త్యాగం చేసినట్లుగా శుభకరణ్ అనే రైతు ఆ కాల్పుల్లో అమరత్వం పొందాడు. ఆయనకు విప్లవ జోహార్లు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఈ రోజు అందులో భాగంగా ఆర్మూర్లో కేంద్ర ప్రభుత్వాన్ని, హర్యానా ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 26 మంది స్టాఫ్ నర్సులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రాన్ని సైతం అందజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 26 మంది స్టాఫ్ నర్సులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇందుకు గాను కృషి చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాకు స్టాఫ్ను అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో ఒక నెల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు చక్రంపల్లి వచ్చిన సందర్భంలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ సిబ్బంది కొరత దృష్ట్యా మేము స్థానికంగా ఉండే స్థానిక లీడర్లకు వివరించగా వాళ్ళు ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి మాకు స్థానికంగా ఉండేటటువంటి డాక్టర్లను, అలాగే 26 మంది స్టాఫ్ నర్సులను నియమించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. అలాగే స్థానికంగా ఏమున్నా కానీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేసినటువంటి వినయ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని బొడ్డెర కాలనీలో గల ప్రైమరీ పాఠశాలకు వాటర్ ట్యాంకును అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రైమరీ పాఠశాలలో వాటర్ ట్యాంక్ లీకేజీ వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలుపగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సింటెక్స్ వాటర్ ట్యాంక్ను, పైప్ లైన్ను అందజేయడం జరిగిందని తెలిపారు. విద్యా వైద్యం కోసం లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తమ పాఠశాలకు వాటర్ ట్యాంక్ అందజేసినందుకు గాను లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు లయన్స్ సేవలు మరిన్ని తమ పాఠశాలకు అందించాలని
చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి రఫీ, సభ్యులు శివరాజ్, నర్సయ్య, రాజన్న, జ్ఞాని, మనోహర్, శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మాకున్నటువంటి నీటి వసతి యొక్క ప్రాబ్లంను చెప్పడం జరిగింది. వారి యొక్క కమిటీని సంప్రదించి దానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ 750 లీటర్స్, తర్వాత పైప్ లైన్ అన్నీ కూడా టీఎస్ ఇచ్చినందుకు పాఠశాల తరఫున వారికి లయన్స్ క్లబ్ అందరికీ కూడా పేరున పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా గతంలో కూడా ఏదన్నా ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సత్వరం స్పందించి మాకు సహాయకారిగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నిర్మాణం చేసినటువంటి వాటర్ ట్యాంక్ లీకేజ్ వలన ఆ పిల్లల సౌకర్యార్థము దాన్ని తీసివేసి మా లయన్స్ క్లబ్ ద్వారా ఈ యొక్క సింటెక్స్ని వాటర్ ట్యాంక్ని 750 లీటర్స్ వాటర్ ట్యాంక్ని ఫిట్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. మా సోదరుడు అత్యంత ఆత్మీయుడు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ గారి వారి ఒక చిన్న కోరిక మేరకు పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది వాటరు అని అనగానే సరే అంటని చెప్పి ఒక 2-3 డేస్ బ్యాక్ కలిసి తెలియజేయడం వలన వారికి పాఠశాలకి ఈరోజు మా లయన్స్ క్లబ్ సభ్యులం అందరం ఇచ్చేసి వారికి ఒక ఈ చిన్న నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో కవలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన కవల పిల్లలు ఒకే వేదికపై ఆటపాటలతో అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి 22వ తేదీన కవలల దినోత్సవంగా నిర్వహిస్తారని, తమ పాఠశాలలో 24 మంది కవల పిల్లలు ఉండడం విశేషమని అన్నారు. కవలల దినోత్సవం సందర్భంగా కవల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో నూతన ఏసీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బస్వారెడ్డిని జీజీ ఫౌండేషన్ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డీజే దయానంద్, నర్సయ్య తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, మెండోరా, కమ్మర్పల్లి, బాల్కొండ మండలాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి నాయకులను, కార్యకర్తలను సునీల్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు తానెప్పుడు అండగా ఉంటానని భరోసా కల్పించారు. అలాగే పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. అలాగే నూతన గృహప్రవేశ వేడుకలలో సైతం పాల్గొన్నారు. సునీల్ రెడ్డి వెంట బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నూతన మీ సేవా సెంటర్లకు అనుమతి ఇవ్వొద్దని ఆర్మూర్ డివిజన్ మీ సేవా యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు షాహిద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవా సెంటర్లు నడుపుతున్న నిర్వాహకులు కనీస కమిషన్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నూతన మీ సేవా సెంటర్లకు దరఖాస్తులు స్వీకరించడం సరికాదని, ఇప్పటికే మీ సేవా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. నూతన మీ సేవా సెంటర్లకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మీ సేవా సెంటర్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు. గతంలో 2-3 విలేజ్ల ద్వారా ఒక 2-3 విలేజ్ల తరపు నుంచి ఒక మీ సేవ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మేము ఈరోజు ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. ఎందుకంటే కనీసం ఒక మీ సేవ అయినా 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి ఒక ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో మీ సేవ నిర్వాహకులు ఉన్నారు. కాబట్టి దీనిపైన విచారించాలని, ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాము. అయినా మాకు కనీసం ఒక 2,000 నుంచి 3,000 కమిషన్ కూడా రాకపోవడం జరుగుతుంది. దీనిపైన గమనించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఉన్నత కమిషన్ పెంచాలని, మరియు సెంటర్లు కూడా రాకుండా మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్డీఓ సార్ని కలవడం జరిగింది. సార్కు మా ప్రాబ్లమ్స్ అని చెప్పాం. మీ సేవకు సంబంధించిన కొత్త మీ సేవ సెంటర్లు ఆల్రెడీ మీ పాత మీ సేవ సెంటర్ల విలేజ్లలో 2,000 అచ్చుటి పెద్దాం, అది గొప్ప. మాకు ఎలాంటి ఇంటర్నెట్ సెంటర్ కానీ రూమ్ రెంట్ కానీ ఎలాంటి వెళ్తలేవు. కొత్త సెంటర్లు ఇవ్వకూడదని మేము సార్కు విజ్ఞప్తి చేశాము. కొంచెం దీన్ని ఆలోచించి మా మీ సేవల్ని ఆలోచించి కొంచెం కొత్త సెంటర్లను ఇవ్వకుండా బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం శ్రీ దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆధ్వర్యంలో వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు మరి మా గ్రామ ప్రజల తరఫున, సాయిబాబా కమిటీ తరఫున, దత్తసాయి కమిటీ తరఫున, పంతుల తరఫున అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఎల్లవేళలా భగవంతుడు ఆశీర్వదించాలా. రైతులపై హర్యానా పోలీసుల దాడిని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమేశ్వర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఖండించారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమేశ్వర్, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ ఫిబ్రవరి 21వ తేదీన హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసుల కాల్పుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువ రైతు శుభకరణ్ సింగ్ మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. రైతులపై హర్యానా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు దాడిని యావత్ దేశ ప్రజలంతా ఖండించాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తూ ప్రజా రైతు వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం సిగ్గుచేటని అన్నారు. అన్నదాతపై కాల్పులు జరపడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యావత్ దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి సూర్య శివాజీ, పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము గత సంవత్సరం అంగీకరించిన వాటినే తిరిగి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది. వాటిని కూడా అమలు చేయ చిత్తశుద్ధి లేని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ రైతాంగం యొక్క ప్రాణాలను బలిగొనడం చాలా శోచనీయమైంది, విచారకరమైంది. కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరిహారం వెంటనే ప్రకటించాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన రైతాంగ డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి భారతదేశం అంతా కూడా ఆయన యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన రైతు పచ్చి వ్యతిరేకం చెప్పి రుజువైంది. కాబట్టి ఇప్పటికైనా కేవలం ఊపదప్పుడు మాటలతో రైతుల కడుపు నింపాలని చెప్పి రైతులను నమ్మించే కుట్రను బంద్ చేసి వెంటనే ఈ రైతుల కండగా నిలవాలని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మరణించినటువంటి రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. అట్లాగే రైతులు ఏ డిమాండ్ల కోసం అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నారో ఆ డిమాండ్ అన్నింటినీ కూడా మానవత్వంతో వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి, కృషి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో జెడ్పీ నిధులతో సీసీ డ్రైన్, సీసీ రోడ్ పనులను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో 1,50,000 రూపాయల సీసీ డ్రైన్ పనులను, ₹1,00,000 సీసీ రోడ్ పనులను, మొత్తం ₹2,60,000 రూపాయలతో పనులను ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. సొంత గ్రామంలో ఇప్పటివరకు దాదాపు 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవటం జరిగిందని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తమ గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలను సమన్వయం చేస్తూ జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, ఎంపీటీసీలు గుడాల గంగాధర్, నోముల గంగారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, నచ్చనగారి గంగారెడ్డి, డాక్టర్ మారుతి, ఎంగంటి రవి, ఎనిగంటి నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సాహంతో జెడ్పీటీసీగా మాకు వచ్చిన అవకాశాన్ని బట్టి మా సొంత గ్రామం కావడం మూలంగా ఇంతవరకు దాదాపు 50 లక్షల రూపాయలని మా గ్రామానికి వెచ్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా మాకు రాబోయే రోజుల్లో మా గ్రామాన్ని ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంకా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఎర్గట్ల మండల సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ రాంపల్లి మురళి మాతృమూర్తి ఇటీవల మరణించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు వేముల అజయ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో పథకాలు సాధించిన జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మోర్తాడ్ బాలికలు ప్రణతి, అంజలిలను లయన్స్ క్లబ్ మోర్తాడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ తరపున ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వినోద్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, లయన్స్ క్లబ్ మోర్తాడ్ అధ్యక్షుడు మనోహర్, సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు సంయుక్తంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 66వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినట్లు దేశానికి ఓ మైనార్టీ మేధావి విద్యా మంత్రి కావడం చాలా గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేత, బీఆర్ఎస్ మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్, జైభీం శివశక్తి ప్రముఖులు డిఎల్ మాలాజీ, వడ్ల రాజేశ్వర్, ఎస్ ప్రసాద్, రజక, తీగల నాగేష్ మాలాజీ, దళిత సంక్షేమ సంఘం నేతలైన మల్లూరి రాజారాం, జంభవ చామూర్, అడ్వకేట్ ఎం రాజేశ్వర్, మామిడి గంగాధర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలైన దేవ పద్మారావు, సిరికొండ శ్రీకాంత్, మూల్ నివాసి మాలాజీ, సురేష్ వాగ్మారే, గన్నారపు శంకర్, జర్నలిస్ట్ అంగులి మాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తన జీవితాంతం ఒక మొట్టమొదటి అడుగు ఏంటంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మతమైన వీళ్ళందరూ విద్యావంతులు కావాలని కోరుకున్న కళనే మన యొక్క మౌలానా సాబ్ ఈ దేశానికి విద్యాశాఖ మంత్రి అవ్వడము, బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగి అన్నదే అయింది అన్నది మనం అనుకుంటున్నాం. ఆయన ఈ దేశంలో లేకపోవడము, తర్వాత ఈరోజు ఏదైతే విద్యా విధానము ఆయన ఆశించిన విద్యా విధానము లేకపోవడము, న్యూ ఎకనామిక్ ఎడ్యుకేషన్ రావడము, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడము చాలా దుర్మార్గం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవతో ప్రభుత్వ ఆసుపత్రికి 26 మంది స్టాఫ్ నర్సుల నియామకం. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటన, పలువురి నేతల పరామర్శ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అబుల్ కలాం వర్ధంతి వేడుకలు. వేల్పూర్ మండలం నడుకుడలో 1,50,00,000 నిధులతో సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్లను ప్రారంభించిన బీఆర్ఎస్ నేతలు. నూతన మీ సేవా సెంటర్లకు అనుమతులు ఇవ్వొద్దని ఆర్డీఓకి మీ సేవా నిర్వాహకుల వినతి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.